ఇది జీర్ణ శరీరం పోయింది, నూతన శరీరం వస్తుంది, నేను మాత్రం శాశ్వతుణ్ణి అనేటువంటి భావంలో ఉండేవారు హిందువులు, సనాతన ధర్మాచరుడు. ఇప్పుడు పోయింది. ఇప్పుడు నేను దేహభావంతో ఉన్నా. అందుకే ఇదివరకు చెప్పినట్టు నేను నాదైనటువంటి స్వార్థం మనలో పెంపొంది, మనలో ఐక్యత లోపించింది. మన కుటుంబంలోనే, బయట కాదు, మన సమాజమే కాదు, కుటుంబంలోనే ఐక్యత లోపించింది. మెయిన్ దానికి స్వార్థము, అహమే. దాన్ని మనం గమనించి బయటపడాలి. సరే, ఇదంతా మనలో మార్పు గురించి దోహదం ఏంటిది, ఇటువంటి ప్రేరణకు సంబంధించినటువంటి ఉపన్యాసాలు ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఫస్ట్ వ్యక్తిగత మార్పే మన యొక్క సామాజిక మార్పు అవుతుంది. వ్యక్తిగత మార్పు ఎవరికి వారు. అంటే నేను ఒక హిందువును, నేను ధర్మజీవనం గడుపుతా, నేను సత్యాన్ని పలుకుతా, ఈ విధమైనటువంటి శపథం తీసుకోవాలి. చెప్పడమే కాదు. ఉదాహరణకు నా వ్యక్తిగత విషయమే చెప్తా. నేను 35వ ఏట ఆధ్యాత్మిక మార్గంకి వచ్చిన. నేను పనిచేసేది R&D డిపార్ట్మెంట్. రఘుజీ ఉన్నాడు, ఆయన కాంట్రాక్ట్ చేస్తుంది మా దగ్గర. ఫుల్ కరెక్టెడ్ డిపార్ట్మెంట్. నేను ఒక నిర్ణయం తీసుకున్నా, నేను జీతం మీదే బతకాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నా. ఎప్పుడు 35వ ఏట. అప్పటికి నాకు 2 పిల్లలు. నేను ఒక స్వార్థపూరిత జీవనం చేసే లక్షలు సంపాదించు, కానీ అది కాదు, అది శాశ్వతం కాదు. నాలో ఉన్నటువంటి ఏంటిది, ఆ నైతికత, ఆ ధార్మికతని శాశ్వతం అనేటువంటి భావంతో నేను వచ్చేసిన. అట్లా మధుమాంసాలు తీసుకోకూడదు హిందువులు. వాస్తవంగా అది మన ఆహారం కాదు. వెంకటరోజులు ఉండే మనం సహజంగానే తీసుకోకూడదు. అట్లా వాటిని కూడా విసర్జించినాం. విషయ వాసనకు అసలే పోకూడదు. పేపర్ చదివితే అక్షరం కూడా చదువుతూ ఉంటుంటాం. మామూలుగా హెడ్లైన్స్ చదివి పడేయాలి అంతే. టీవీని కూడా అతిగా చూడకూడదు. నిత్యము దైవారాధన, పరోపకారం, ఈ 2 భావాలు ఉంటేనే నువ్వు ధర్మాచరణ చేస్తున్నట్టు లెక్క. ధర్మం ఈ 2 విషయాల మీద ఆధారపడ్డది. దైవారాధన, పరోపకారం. పరోపకారం అసలే లేదు. మనకు ఇంటివాడు ఏమైతుందో, చనిపోతుందో కూడా తెలుసలేదు. శివం తీసుకుపోయేటప్పుడు చూస్తున్నారు, ఇంట్లో ఉండి చూస్తున్నాం. దైవారాధన ఎంతమందిలో ఉన్నట్టు ఒకసారి చూడండి. చాలా తక్కువ మంది. ఏదో కొంత మాతాజీలు భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఏదో ధూపదీప నైవేద్యం పెడుతున్నారు, కానీ మిగతా వాళ్ళలో 90% దైవారాధన లోపించింది. ఇప్పుడు కొంత మేరకు దీక్షలు తీసుకున్నటువంటి స్వామీజీలు మంచి ఒక రకంగా అది మనకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఏది హనుమాన్ దీక్ష, అయ్యప్ప దీక్ష, ఇట్లా చాలా ఉన్నాయి కదా. అది ఒక శుభ పరిణామం, మంచిది. వాస్తవంగా ఇటువంటి భక్తులు తోటే ఈ యొక్క హిందువులు ఐక్యత పెరుగుతుంది, భగవంతుని మీద భక్తి విశ్వాసం పెరుగుతుంది. గమనిస్తూ పోతే అంటే ఏదో మిగతా వాళ్ళు ఏం కాదని కాదు, వారు తెల్లబట్టలు వేసుకున్నా వారిలో ఆదర్శం అనేది కొందరికి ఉంటుంది, కానీ ఇంకా చాలా ఉండాలి. వ్యక్తిగత మార్పే సామాజిక మార్పు, మన హిందూ సమాజ మార్పు అనేటువంటి భావనలో ఉండాలి. అంతేగాని ఒకేసారి అందరు మారాలి ఇట్లా అట్లా అంటే అది సాధ్యం కాని విషయం. చూడండి మీరే, మన ఇంట్లోనే మనం ఆదర్శంగా ఉన్నాయని మన పిల్లలే మారాలి. ఇవాళ ఒక రకమైన వెనుకటి కాలం మనుషులు అనుకుంటారు. ఈ రోజుల్లో కంప్యూటర్ ఏది యుగం వచ్చినాక ఇంకా పూర్తిగా చురుకనైపోయింది. మనం డిగ్రీలు పీజీలు చేసినా కానీ కంప్యూటర్ రాకపోతే వాళ్ళ కింద పట్టిదే. ఇవన్నీ మన అనుభవాలు ఉన్నాయి. మనం ఎందుకు చురుకన చూసుకుందాం అంటే వాడు ఒక కంప్యూటర్ వచ్చింది, నేను పెద్ద విజ్ఞానవంతులనే భావనలో ఉన్నారు పాపం. కానీ మనలో ఉన్న విలువలను ఎవరు చూస్తలేరు. అట్లా ప్రతి ఒక్కరూ ఏంటిది, అందుకే దేశ స్వాతంత్రం వచ్చింది కానీ ఆత్మ స్వాతంత్ర్యం రాలే. అందుకే భయం అనుమానం ఉన్నది. ఆత్మ స్వాతంత్ర్యం
అంటే